నీకు మాకు నీకు మనం అన్నం నేర్చుకో. అత్తారింట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇది మన కోసం. అబ్బో ఏంటా కోసం చెప్తా. ఇప్పుడు సంవత్సరం మొత్తం పండగలకయ్యే ఖర్చంతా కలిపి సంవత్సరం ముందే వడ్డీకి ఇచ్చేసి ఆ వచ్చే వడ్డీతో పండగలు చేసుకుంటే ఎలా ఉంటది? మిక్సీ బాగానే పనిచేస్తుందా కదా. అవును, మీ అక్క ఎక్కడ ఉందే? పొద్దు నుంచి కాఫీ టిఫిన్ కావాలని కాకిలే అరుతున్నా, కనీసం కావమని కూడా అంటలేదు. అన్నదు బిజీ కాబట్టి. మ్యాగీయా? నేనేమన్నా పెడిగ్రీ తిని పప్పినంటే సిక్కులడిపోయిన సేమియాలు బొచ్చులు వేసుకుని తీసుకొచ్చా. ఐ వాంట్ టిఫిన్. టిఫిన్ అంటే టైం పడుతుంది, మ్యాగీ అంటే 2 minutes లో అయిపోతుంది. బొచ్చిచ్చి కొట్టానంటే పుచ్చగిరిపోద్ది, కాలు ఇచ్చుకుతానంటే నటి ఇరిగిపోద్ది. అడ్వర్టైజ్మెంట్ డైలాగులు కొట్టావంటే 4 గొంతులో పార్క్ చేసేస్తాను. ఊరు నుండి ఈ రోజే కదా బాగా వచ్చింది. కాళ్ళు బాగా సాపుకుని పడుకుందా? చాపుకొని పడుకుంటే చాకరీ చేయడానికి 10 మంది పనోళ్ళు ఉన్నారు, మరి అంచుగాడు కూడా రాలేదు. 10 మంది చేసేంత పనే ఉంది మన కొంపలో. అయినా 10 మంది పనులకు సరిపడా పని మనిషి ఉంది కదా. పనే ఉందా? వారం రోజులు ఆడది ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా కాదు, శ్మశానంలా ఉంటది. మీరిద్దరు ఉన్న అలాగే ఉంది. ఇదిగో ఈ మధ్య మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది తెలుసా? ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు కాదు కదా. ఆడాలు వారం రోజులు ఇంట్లో లేకపోతే కిచెన్ లో టీ స్పూన్ దగ్గర నుంచి టెర్రస్ పైన ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి తెలుసా? అది మీ జన్మ హక్కు. గొప్పలు పడుస్తా హక్కుల గురించి మాట్లాడితే. కాలు కింద పెడితే ఇసుక తగలకూడదు, డైనింగ్ టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు, టీవీ క్లియర్ గా కనపడాలి, బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు, ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు, బెడ్షీట్లు వేసి సోఫా కవర్లు మార్చి టీపాయిలు తుడిచి వాష్ బెషన్లు కడిగి బీరువాల బట్టలు సర్ది బాల్కన్లో బూజులు దొరికి కిచెన్ లోకి ఎంటర్ అయ్యేసరికి కాక్రోచులు కుటుంబాలతో సహా తిరుగుతూ ఉంటాయి. సింకులు చాలా చిరాగ్గా ఉంటాయి. గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్లాసుల వరకు, పప్పుల దగ్గర నుంచి పోపు డబ్బాల వరకు అన్ని శుభ్రం చేసి వచ్చిన చెత్త అంతా బయటపడేసి క్లీన్ చేసిన క్లాత్లన్నీ ఉతికి ఆరేసేసరికి అరికాల దగ్గర నుంచి అరచేతుల వరకు అరిగిపోయేలా అలిసిపోతుంటే మధ్యలో కాఫీ పట్రా టిఫిన్ పట్రా అంటే టెంపర్ లేచిపోతుంది. నువ్వే టెంపర్ లేపద్దు. నేనే లేచి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తా. ఈ లోపి మ్యాగీ తిను. పండక్కి వెళ్ళొస్తే ఎన్ని పనులుంటాయా? ఇంకొంచెం కెలుకుంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయేవి. కాపాడుకున్నావు. మాసిన బట్టల మిషన్ లో వేసావా? తిరుగుతోంది. కొట్టగానంటే నువ్వు తిరుగుతావు బిల్డింగ్ చుట్టూ. వెళ్ళి బట్టలారా. సరే. బల్లి మొహందే. ఇంత దరిద్రంగా ఉందేంటి? తింటే తిట్టిపోసేవాడు, పక్కన పెట్టేయటం బెటర్. దీని అమ్మ దీనికి ఛాన్స్ దొరికినప్పుడు అలా క్లాస్ పీకేస్తుంది. ఈడక్కడ బాస్. ఏమయ్యా పండగ అయిందా? ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా? ఇంట్లోనేమో అది, బయటేమో ఈడు. దాని మీద ఉన్న ప్రెస్టేషన్ మొత్తం ఈడి మీద తెచ్చేసుకున్నా. ప్రాజెక్ట్ పని ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే అవ్వదు కూడా. పచ్చిమిరపకాయ ఏమన్నా అమ్మలేవా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవును, అత్తారింట్లో అన్ని ఐటమ్స్ లోని పచ్చిమిర్చి పచ్చడేసి పెట్టారు. పాస్వర్డ్ అన్ని మర్చిపోయా. ఏం మాట్లాడుతున్నావు? ప్రాజెక్ట్ ఇన్ టైం లేకపోతే ఇంటికి వచ్చి మరీ కొడతారు. కొడితే కొట్టించుకోండి, నాకు మాత్రం ఫోన్ కొట్టకండి. అది కాదయ్యా. ఏది కాదండి? ఏది కాదు?